అవును. పొద్దున మనము ఆఫీస్‌కు బయలుదేరేటప్పుడు మీకేదో ఫోనొచ్చి, ఊరికి పోయొస్తానని చెప్పారు గదా నాతో. వెళ్ళలేదా? మరి ఆఫీస్‌కొచ్చారు. లేదే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? బయటికి వెళ్ళేటప్పుడు ఎవరైనా నన్ను ఎక్కడికి అని అడిగితే నాకు నచ్చదని తెలుసు కదా! తెలుసు నాకు. అసలేం జరిగిందో చెప్పండి. చెప్తాను విను. మరి నేను అడగలేదు కదా ఎక్కడికని. ఎందుకు మరి వెనక్కొచ్చి మరి ఆఫీస్‌కొచ్చారు? నువ్వు అడగలేదు సరే. మరి ఇంకెవరు అడిగారు? ఆటోని పిలిచి ఆటోకి ఎక్కుతుంటే ఆటో వాడు అడిగాడు ఎక్కడికని. అందుకే వెనక్కి ఇంటికొచ్చేసాను. ఇదేంటండి ఎక్కడికి వెళ్ళాల్సింది ఆటో అతను అడగకుంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి అతనికేం తెలుస్తుంది? అతను అడగకుండా ఉంటే ఆటో ఎక్కి కూర్చున్నాక ఎక్కడికి పోవాల్సింది నేనే చెప్తాను కదా! అంత మాత్రం తెలీదా ఆటో తనకి? ఏవండి ఎక్కడైనా ఆటో వాళ్ళు ఆటో పిలుస్తానే ఎక్కడికి తీసుకెళ్ళాలి అనే కదా అడుగుతారు. మీకు అట్లా అడిగితే నచ్చదని వాళ్ళకేం తెలుస్తుంది? ఎక్కడికన్నా అడిగాడని మరి పని మానుకొని వెనక్కి వచ్చేసారు. మరి నాకు నచ్చలేదు అందుకే వెనక్కి వచ్చేసాను. ఇప్పుడు ఎట్లా ఊరికి పోలేదని ఆఫీస్కి వచ్చేసాను. ఏంటో ఈ మనిషి పద్ధతులు ఇలా చేస్తున్నారు. ఎక్కడికి అని అడిగితే పొయ్యే పని మానుకుంటారా ఎవరన్నా? సరుకుల కంటే సరే మళ్ళైనా వచ్చిపోవచ్చు ఎక్కడికని అడిగితే. ఇలా ఆసుపత్రికి అర్జెంట్ అయితే ఎవరన్నా ఏ ఆసుపత్రి అని అడిగారనుకో అప్పుడు పరిస్థితి ఏంటి? బాబోయ్ ఈయన పక్కనే ఉండి గమనించుకుంటుండాలి బాబోయ్. ఎక్కడికి అని అడగకూడదు అనేది నాకు చాదస్తం దండిగా ఉంది.